అది 1990వ సంవత్సరం. ఇండియా ఆల్మోస్ట్ అడుక్కునే పరిస్థితిలో ఉంది. తినడానికి తిండి లేదు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా పూర్తిగా అప్పుల కూబిలోకి కూరుకుపోయింది. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్‌తో జనతాదళ్ పార్టీ అధికారాన్ని చేజెక్కించుకుంది. అప్పటి ప్రధాని అయినటువంటి చంద్రశేఖర్ ఈ ఇండియాని ఏ విధంగా అయినా గట్టెక్కిస్తాడని అందరూ భావించారు. అయితే కాంగ్రెస్‌కి అతని మీద నమ్మకం లేకపోవడంతో 8 నెలల్లోనే ఆ కాంగ్రెస్ అతన్ని గద్దె దింపింది. దీంతో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి ఈ 1991 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తరపు నుంచి మన తెలుగు తేజమైనటువంటి పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ని నడపడానికి ఇండియా దగ్గర కేవలం 3 వారాలకు సరిపడే డబ్బు మాత్రమే ఉంది. దీనితో ఏం చేయాలనే ఆలోచనలో పడ్డాడు పివి నరసింహారావు. ఇరుగు పొరుగు దేశాల వారు ఇండియా ఎప్పుడు దివాలా తీస్తుందని చెప్పి కాచుకొని కూర్చున్నారు. ఈ ప్రాబ్లం ని ఎలాగైనా గట్టెక్కించాలని చెప్పి ఈ పివి నరసింహారావు గట్టిగా అనుకున్నారు. అతను ఎంతగానో ఆలోచించి ఒక సరైన ఫినాన్షియల్ మినిస్టర్ ఉండాలనుకున్నారు. అప్పుడు అతని మదిలో వచ్చిన పేరే మన్మోహన్ సింగ్. ఇతను తీసుకొచ్చిన ఈ యూనియన్ బడ్జెట్ వల్ల అప్పటి వరకు 2,500 కోట్లు మాత్రమే ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 33,000 కోట్లకి పెరిగింది. అక్కడి నుంచి ఇండియా తలరాతే మారింది. ఒక పాకిస్తాన్, శ్రీలంకలా కాకుండా అమెరికా, చైనాలతో పోటీ పడే స్థాయికి ఇండియా చేరింది. వీటన్నింటికి కారణం ఎవరంటే మన్మోహన్ సింగ్. అలాంటి ఆయన నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఇది యావత్ భారత్‌కే తీవ్రమైన లోటుగా పరిగణించవచ్చు. అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నాం. అసలు ఆ బడ్జెట్‌లో అంతగా ఏముంది? అదేవిధంగా మన్మోహన్ సింగ్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి. నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్. స్వతంత్ర్యానికి ముందు మన ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీని ఇన్వైట్ చేసి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. దీని పరిణామంతో 300 సంవత్సరాలుగా వాళ్ళు మనకి బానిసలుగా చేసుకున్నారు. అలాంటి తప్పు మళ్ళీ జరగకూడదని చెప్పి ఇండిపెండెన్స్ తర్వాత ఫామ్ అయిన గవర్నమెంట్ ఎన్ని ఫారెన్ కంపెనీస్ వచ్చినా కూడా ఎన్నో కండిషన్స్ పెట్టేది. దీనితో 1947లో భారత్‌కి స్వతంత్రం వచ్చిన తర్వాత బయట దేశాల నుంచి ఏవైనా ఇండియా వచ్చి కంపెనీ పెట్టాలనుకునే వాళ్ళకి తల ప్రాణం తోకకొచ్చేది. ఒక ఫారెన్ కంపెనీ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే గనక దానికి ఎన్నో ఫార్మాలిటీస్ ఉండేవి, ఎన్నో కండిషన్స్ ఉండేవి. ఒక్కొక్కసారి ఆ పర్మిషన్ రావడానికి సుమారుగా 2 సంవత్సరాల వరకు పట్టేది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సపోజ్ ఒక కంపెనీ సబ్బు తయారు చేస్తుంది అనుకుంటే ఆ సబ్బుకి ప్రైస్ ఎంత నిర్ణయించాలి, అదేవిధంగా ఎంత క్వాంటిటీలో అమ్మాలనేది కూడా ఇండియన్ గవర్నమెంట్ మాత్రమే నిర్ణయించేది. ఇలా ఈ కండిషన్స్ ఉండడంతో పెద్దగా బయట నుంచి వచ్చే కంపెనీలు ఇక్కడ బిజినెస్ చేయడానికి ఇష్టపడలేదు. దీనితో ఇండియన్ గవర్నమెంట్ కి పెద్దగా లాభాలను వచ్చేసేవి కాదు, ఉన్న దానితోనే సరిపెట్టుకున్నది. కానీ కొన్ని అనుకోని సంఘటనలతో ఇండియా దివాలా తీసే పరిస్థితి కూడా చేరింది. అవి ఏంటంటే 1962 సంవత్సరంలో ఇండియా వర్సెస్ చైనా వార్, 1999లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్, అదేవిధంగా 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఎమర్జెన్సీ, 1990వ సంవత్సరంలో గల్ఫ్ వార్. ఇలాంటివన్నీ ఒకేసారి రావడంతో ఇండియా పరిస్థితి మాత్రం అతలాకుతలమైపోయింది. అంటే బయట దేశాల నుంచి మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో కేవలం దాని మీద ఆధారపడుతున్నామో ఆ ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. దీంతో ఇన్ఫ్లేషన్ రేట్ కూడా దారుణంగా పెరిగింది. అయితే అలాంటి గడ్డు కాలం నుంచి ఏ విధంగా మన్మోహన్ సింగ్ విముక్తి కలిగించాడు, అతను తీసుకున్న రీఫార్మ్స్ ఏంటన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దీనివల్ల ఫారెన్ వ్యక్తులు ఇండియాలో ఉన్న కంపెనీస్ లో 51% షేర్ వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. ఆ తర్వాత ఫారెన్ కంట్రీ వాళ్ళు ఎవరైనా ఇండియా వచ్చి బిజినెస్ పెట్టాలనుకుంటే గనక వాళ్ళకి పెద్దగా రిస్ట్రిక్షన్స్ లేకుండా చేయడం చేశారు. దీనివల్ల అనేక కంపెనీస్ ఇండియాకి రావడం జరిగింది. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ అలాంటి చాలా కంపెనీస్ రావడం జరిగింది. దీనితో ఈ కంపెనీస్ రావడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలిగింది, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. అదేవిధంగా ఇండియా ఎకానమీలో అవి ఒక భాగమయ్యాయి. అగైన్ వీటన్నింటికి కారణం ఎవరంటే మన్మోహన్ సింగ్. నెక్స్ట్, డివాల్యూషన్ ఆఫ్ ఏ రూపీ. అంటే ఉదాహరణకి ఒక ప్రొడక్ట్ ఏదైనా ఒక షాంపూ అనుకుందాం, అదే జనరల్ వాల్యూ అనేది 100 రూపీస్ ఉందనుకుంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 రూపీస్ దానికి తగ్గించి దాని వాల్యూ 80 రూపీస్ పెడతారు అనుకోండి. దీనితో బయట దేశాల వరకు ఏమనిపిస్తుంది, ఇండియాలో ప్రొడక్ట్స్ చాలా చీప్గా వస్తాయని చెప్పి ఒక మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఒకేసారి ఆర్డర్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి సేల్స్ అనేవి బాగా పెరుగుతాయి. అలాగే జరిగింది. ఆ విధంగా సేల్స్ అనేవి బాగా పెరగడం వల్ల ఇండియా ఎకానమీ కూడా బాగా గ్రోత్ అయింది.
ఇలా ఒకటా రెండా ఈ బడ్జెట్ లో మరెన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి మన ఇండియాని ఒక స్టెబిలైజేషన్, ఒక స్ట్రాంగ్ పొజిషన్ ఉండేటట్టు చేశారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఫినాన్షియల్ మినిస్టర్ అవ్వక ముందు ఆర్బీఐ గవర్నర్ గా చేశారు. ఫినాన్షియల్ మినిస్టర్ అయిన తర్వాత 2004 నుంచి 2014 వరకు మన ఇండియా ప్రధానమంత్రిగా చేశారు. అయితే ఈ ప్రధానమంత్రిగా ఉండే సమయంలోనే అనేక సంస్కరణలు చేపట్టారు. ఈ టైంలోనే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్, దీనివల్ల యూజ్ ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నా, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అయినా, అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఇవన్నీ ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా కనిపించడం, అంటే పబ్లిక్ లోకి ఈజీగా వెళ్ళడంతో జనాలకు కూడా ఒక అవగాహన వచ్చింది. ప్రభుత్వం ఇది చేస్తుంది అన్ని చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండడం జరిగింది దీనివల్ల. అదేవిధంగా ఉపాధి హామీ పథకం ఇప్పటికే చాలా గ్రామాల్లో ఇది అమలవుతుంది. ఎంతో మందికి ఉపాధి కల్పించిన వారు అవుతున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్, 6 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా చదవాలని చెప్పి ఒక స్ట్రాంగ్ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, యుఎస్ఏతో న్యూక్లియర్ డీల్ లాక్ చేసుకోవడం. దీనివల్ల మన రక్షణ విభాగాన్ని చాలా స్ట్రాంగ్ గా చేసుకున్న వాళ్ళం అయ్యాం. అయితే ఈ డీల్ ఉండడం వల్ల రేపొద్దున్న ఏదైనా ఎనిమిది దేశం మనమే అటాక్ చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా ఆలోచన విరమించుకునే విధంగా వెళ్తుంది. ఇక మన్మోహన్ సింగ్ జీవితంలో ఏవైనా నెగిటివ్స్ ఉన్నాయంటే గనక అది మొదటిగా 2G స్పెక్ట్రమ్. ఈ 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఇతని హయాంలోనే జరిగింది. ఇతని హయాంలో ఉన్న మినిస్టర్ చేయడం జరిగింది. దీనితో ఈ గవర్నమెంట్ కూడా చాలా చెడ్డ పేరు వచ్చింది. నెక్స్ట్, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినా కూడా కర్త కర్మ క్రియ అన్ని కూడా బ్యాక్ నుంచి ఆ సోనియా గాంధీ నడిపించిందని పెద్ద టాక్ ఉంది. అయితే నేను ఎప్పటికీ ఒకటి అనుకుంటాను, మన్మోహన్ సింగ్ ని గనక తన పనిని తాను చేసుకొని ఇచ్చుంటే గనక ఇండియాని మరొక లెవెల్లో తీసుకెళ్లేవాడని చెప్పి నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి కాంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, ఫౌంటైన్ స్పీక్స్ అఫీషియల్.